హాయ్, దిస్ ఈజ్ అను ఆయుర్వేద అండ్ మెంటల్ హెల్త్ ట్రైనర్. చాలా మంది లూజ్ వ్యాజినా ఉండడం అండ్ దానికోసం రకరకాల సర్జరీస్ చేయించుకోవడం, వ్యాజినలోప్లాస్టీ అని చెప్పి కొన్ని సర్జరీస్ అనేది చాలా ఉన్నాయి మార్కెట్లో. అయితే ఆ సర్జరీస్ పర్మనెంటా అంటే గ్యారంటీ అయితే ఏమీ లేదు. కొన్ని మాత్రమే కొంతమంది చెప్పగలరు, అది కూడా ఎక్స్పర్ట్ డాక్టర్స్ అయ్యుండి దీనిలో స్పెషలైజ్డ్ డాక్టర్స్కి మాత్రమే వీటి గురించి ఫుల్ అవేర్నెస్ ఉంటుంది. అండ్ ఏ విధంగా వీళ్ళ బాడీని మనం సెట్ చేయొచ్చు అన్న థియరీ అనేది వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. చాలా మంది ఇప్పుడు ఈ వ్యాజినా టైటింగ్ అని కొన్ని పిల్లర్స్ చేయించుకోవడం, కొన్ని ఇంజెక్షన్స్ తీసుకోవడం అండ్ కొన్ని సర్జరీస్ చేయించుకోవడం ఇలా చేస్తున్నారు. అయితే వీళ్ళకి తెలియంది ఇంకొక మిత్ ఏంటి అని అంటే, అసలు పైన ఉండే ఆ వ్యాజినల్ లిప్స్ అనేవి అవి నార్మల్గా ఉంటాయి ఓపెన్లుగానే, బట్ కానీ లోపల ఆ లూబ్రికేషన్ అనేది డిపెండ్స్ ఆన్ యువర్ పెల్విక్ మజిల్ అండి, డిపెండ్స్ ఆన్ యువర్ హార్మోన్స్. ఎప్పుడైతే మీ పెల్విక్ మజిల్ వీక్ అయి ఉన్నా అండ్ మీ హార్మోన్స్ మీకు డిస్టర్బ్డ్గా ఉన్నా అది ఆటోమేటిక్గా కూడా వీక్ అవుతుంది. సో అందుకని ప్రతి ఉమెన్కి ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది, లైక్ పెల్విక్ మజిల్స్ వీక్ అవ్వడం అండ్ దానితో పాటు వాళ్ళకి డిశ్చార్జ్ ఎప్పుడు కనిపిస్తూ ఉండడం. కొంత యూరిన్ వచ్చిందనుకోండి, కొంచెం టైం కూడా వాళ్ళు హోల్డింగ్ కెపాసిటీ అనేది వాళ్ళకి లేకుండా పోతుంది. అంటే పాస్ వచ్చిందనుకోండి, అవి వెంటనే వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళి వదిలేస్తేనే వాళ్ళకి ఫ్రీ అవుతుంది. లేదు అంటే అవి ఇంకా ఇన్నర్స్ లో పడిపోవడం, థైస్ చుట్టూరు రావడం బయటికి, ఇలా జరుగుతూ ఉంటుంది. డ్రాప్స్ గా పడిపోతూ ఉండడం, వాళ్ళు మినిమం ఒక 1/2 కిలోమీటర్ కూడా వాక్ చేయలేకపోవడం, లేదు అంటే పక్క షాప్కి వెళ్ళి ఏమన్నా పాల ప్యాకెట్ తెచ్చుకునే టైంలోనే వీళ్ళకి ఈ ప్రాబ్లం రావడం ఇలా ఉంటుంది. సో ఇదంతా ఎందుకు ఉంటుంది అంటే ఎటువంటి ఫిజికల్ వర్క్ లేకపోవటం ఉమెన్కి, ఇదొకటి. అండ్ ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోకపోవడం, అంటే సరైన పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోకుండా ఇంత అన్నం తినడం, ఇంత కూర పచ్చడో వేసుకొని తినడం, నిద్ర సరిగ్గా లేకపోవడం, మంచినీళ్ళు తక్కువగా తాగడం, వాళ్ళ తీసుకునే ఫుడ్కు మించి వర్క్ అనేది చేయడం, ఇవన్నీ కూడా ఈ పెల్విక్ మజిల్ వీక్ అవ్వడానికి, ఈ లూజ్ వజినా పైన ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. అయితే దీన్ని మరి ఎలా రికవర్ చేసుకోవాలి అంటే, ఫస్ట్ థింగ్ ఫుడ్ బాగా తీసుకోవాలి. డైలీ ఒక బాయిల్డ్ ఎగ్ తీసుకోవడం, వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ నాన్ వెజ్ పర్ హెడ్ వచ్చేసి ఒక 200 grams to 150 grams మధ్యలో తీసుకుంటూ ఉండడం అండ్ సీజనల్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తీసుకుంటూ ఉండడం, ఇలాంటివి చేయాలి. వెయిట్ లిఫ్టింగ్ ఎక్సర్సైజెస్ అంటే మనము కొన్ని బరువులు అనేవి ఇలా పట్టుకొని చేస్తూ ఉండడం ఎక్సర్సైజెస్, అండ్ దానితో పాటు కొంచెం లాంగ్ వాకింగ్ చేయడం, అది కూడా స్పీడ్ వాకింగ్ చేయడం, కొన్ని స్పింక్స్ చేయడం, ఇవన్నీ చేయడం వల్ల ఏంటి అంటే ఉమెన్ బాడీలో మజిల్ మాస్ పెరుగుతుంది అండ్ పెల్విక్ మజిల్ కూడా గ్యాప్ ఉన్న, వీక్ ఉన్న అదంతా కూడా స్ట్రాంగ్ అయ్యి వీళ్ళకి ఆటోమేటిక్గా ఈ లూజ్ వ్యాజినా నుంచి కొంత విముక్తి అయితే వస్తుంది. అయితే వీళ్ళు బయట చూసేది కాదండి, లోపల పెల్విక్ ని స్ట్రాంగ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో ఫుడ్ అయితే ఇలా చేసుకోండి. అండ్ ఇంకొకటి, దీనికి మరి ఎటువంటి ఎక్సర్సైజెస్ అయితే మంచి రిజల్ట్ ఉంటాయి అని అంటే కెగిల్ ఎక్సర్సైజ్. సో కెగిల్ ఎక్సర్సైజ్ ఈజ్ ద వండర్ఫుల్ రిజల్టబుల్ ఎక్సర్సైజ్ అండి. సో దీన్ని ప్రతి ఉమెన్ ఒక 15 to 20 minutes రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినట్లయితే వాళ్ళకి యూరిన్ హోల్డింగ్ కెపాసిటీ పెరుగుతుంది, యూరినరీ బ్లాడర్ స్ట్రాంగ్ అవుతుంది, పెల్విక్ మజిల్ స్ట్రాంగ్ అవుతుంది. దానితో పాటు వీళ్ళకి ఏదైతే ఉంటుందో స్టమక్ బెల్లీ ఉన్నా, లేదు అంటే వెయిట్ నార్మల్ ఉంటారు కానీ చూడ్డానికి బాగా బొద్దుగా కనపడుతూ ఉంటారు. సో అవన్నీ కూడా తగ్గిపోయి ఫిట్నెస్ అనేది ఉమెన్ బాడీకి ఆటోమేటిక్గా వస్తుంది. అయితే చాలా మంది మరి దీనికి ఎటువంటి హెబ్స్ వాడుకోవాలి అంటే, దీనికి మన ఆయుర్వేదిక్లో 18 టైప్ ఆఫ్ హెబ్స్ని మిక్స్ చేసి ఒక 2 వాటితోటి మనము ఒక 2 రకాల పౌడర్లు అనేది పెడతాము పేషెంట్స్కి అండ్ ఒక ఆయిల్ కూడా ఇస్తాము. సో దీనివల్ల ఏమవుతుంది అంటే వీళ్ళకి హార్మోన్స్ సెట్ అవుతాయి అండ్ ఆకలి వేయడం, మజిల్ మాస్ పెరగడం, బాడీలో ఉండే వేస్ట్ వాటర్ అంతా పోవడం, ఇవన్నీ కూడా ఈ పౌడర్స్ త్రూ రిజల్ట్ అనేది వస్తుంది. అండ్ ఈ ఆయిల్ అప్లికేషన్ వల్ల ఏమవుతుంది అంటే వీళ్ళకి ఈ లూబ్రికేషన్స్ అనేవి కరెక్ట్ అవుతూ ఉంటాయి అండ్ ఫైనల్లీ ఈ లూజ్ వ్యాజినా నుంచి వీళ్ళకి కొంచెం విముక్తి అయితే రావడానికి చాలా వరకు
ఉందండి మన దగ్గర. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనం ఇచ్చే ఈ హెర్బ్ పౌడర్లో వీళ్ళకి లైట్గా ఏమన్నా డిశ్చార్జెస్ అవుతున్నా, తెల్ల బట్ట తెల్లమైల్ లాంటివి అవుతున్నా కూడా అవి తగ్గినట్లు మనం చాలా మనకి ఈ పర్పస్తో వచ్చే పేషెంట్లో మనం ఈ రిజల్ట్ కూడా చూస్తున్నాం. సో ఇది ఉందని చెప్పి చాలా మంది డివోర్సెస్కి వెళ్ళడం, గొడవలు పెట్టుకోవడం, అనదర్ ఎఫ్ఐస్ పెట్టుకోవడం, దిస్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్ థింగ్. ఫస్ట్ మీ బాడీలో ఉన్న ప్రాబ్లం ఏంటి అని వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకొని మ్యూచువల్లీ మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకొని ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకొని ఇద్దరు అండర్స్టాండ్తో ఉంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ని మనము తగ్గించుకోగలము. కానీ దీనికోసం అంటే దీనికి ఆల్రెడీ మనకి ఒక దారి అయితే ఉంది ఈ ప్రాబ్లమ్ని మీరు క్లియర్ చేసుకోవడానికి. ఆ దారి ఏదో వెతుక్కోకుండా మీరు ఆల్టర్నేట్గా అనదర్ అఫైర్స్ పెట్టుకోడి, గొడవలు పెట్టుకొని డివోర్సెస్ తీసుకోవడం వల్ల ఫ్యామిలీ కొలాప్స్ అవుతుంది వన్ థింగ్. అండ్ అన్నోన్ పర్సన్స్తో రిలేషన్స్ పెట్టుకోవడం వల్ల లేనిపోని ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ రావడం, చివరికి మీ ప్రాణాలు పోయే స్టేజ్ వరకు తెచ్చుకుంటున్నారు చాలా మంది. సో వన్స్ థింగ్ యువర్ కెరియర్, యువర్ ఫ్యామిలీ. ఖచ్చితంగా దీనికి అయితే మంచి రిజల్ట్ ఉంది. ఈ చిన్న విషయం కోసం మీరు పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోకుండా మ్యూచువల్లీ డాక్టర్ని కన్సల్ట్ అయితే వీ హ్యావ్ గివెన్ గుడ్ ట్రీట్మెంట్. సో యూ డోంట్ వరీ. ఎవరైనా దీనికి ట్రీట్మెంట్ కావాలి అంటే ఆన్లైన్లో, ఆఫ్లైన్లో రెండింటికి కూడా మన దగ్గర ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ ఉంది. కాల్ చేసి స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.